ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం 21వ భాగం. శ్రీ సూతులు ఇట్లు అనిరి. ఇక ఇప్పుడు శూలి అయిన రామనాథుని స్తోత్రాధ్యాయమును తెలుపుదును. ఇది పుణ్యప్రదమైనది. ఓ ద్విజులారా, శ్రద్ధగా వినుడు. రాముడు లింగమును ప్రతిష్ఠించి పరమేశ్వరుని స్తుతించెను. లక్ష్మణుడు, జానకి, సీత, సుగ్రీవాది కపీశ్వరులు, బ్రహ్మ ప్రభృతి దేవతలు, అగస్త్యుడు మొదలగు మహర్షులు భక్తితో కూడి ప్రత్యేకముగా రాఘవేశ్వరుని స్తుతించిరి. దానిని వరుసగా చెప్పెదను, ఆదరముతో వినుడు. ఓ ద్విజులారా, దీనిని విన్నంత మాత్రమున మానవులు ముక్తులు అయ్యెదరు. మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు పలికెను. మహాత్ముడవైన నీకు నమస్కారం. మహామాయ స్వరూపుడవైన శూలివైన నీకు నమస్సులు. నీ పదాంభుజములందుండు భక్తుల ఆర్తి హరించువాడా, సర్పములను హారముగా కలవాడా, దేవాదిదేవ రామనాథ సాక్షి నీకు నమస్కారం. వేదాంత వేద్య యోగులకు తత్వమిచ్చువాడా నీకు నమస్కారం. ఎల్లప్పుడూ ఆనందముతో నిండినవాడా, విశ్వనాథ శంభు భక్తుల భయమును ఛేదించుటను కారణమైన పాదాబ్జ రేణువులు కలవాడా నమస్కారం. అఖిలనాథ నీకు నమస్కారం. సాక్షాత్ పరాత్పర నీకు నమస్కారం. అద్భుత వీర్యవంతుడ మహాపాతక నాశక నీకు నమస్కారం. కాలమునకు కాల స్వరూపుడవు కాలుడా, కాలమునకు అతీతుడా నీకు నమస్కారం. అవిద్యానాశక పాపహర నీకు నమస్కారం. సంసార తప్తులైన వారి తాపనాశనమునకు ఒకే కారణమైన వాడా నీకు నమస్కారం. నా బ్రహ్మహత్యను నశింపచేసినవాడా, విషమే ఆహారముగా కలవాడా నీకు నమస్కారం. పార్వతీనాథ కైలాస నిలయ అవ్యయ నీకు నమస్కారం. గంగాధర విరూపాక్ష అన్ని ఆపదల నుండి నన్ను రక్షించుము. పినాకహస్త మదనహారి నీకు నమస్కారం. అన్ని అవస్థలలో ఎల్లప్పుడూ నీకు మరలా నమస్కారం అని స్తోత్రము చేయగా, లక్ష్మణుడు రామనాథ త్రిపుర సంహార శంభు నీకు నమస్కారం. పార్వతీ జీవితేశ గణేశ స్కందులను పుత్రులుగా కలవాడా, కపర్ది సూర్యచంద్ర అగ్నులను నేత్రములుగా కలవాడా నీకు నమస్కారం. శివ సోమ మార్కండేయుని భయమును ఛేదించినవాడా నమస్కారం. సర్వ ప్రపంచమునకు సృష్టి స్థితి అంతములకు కారణమైన వాడా నమస్కారం. ఉగ్ర భీమ మహాదేవ సాక్షి నమస్కారం. సర్వజ్ఞ వరేణ్య వరద వర శ్రీకంఠ పంచపాతక భేది నీకు నమస్కారం. పరమైన ఆనంద సత్య విజ్ఞానములను స్వరూప నీకు నమస్కారం. భవరోగ నాశక నీకు నమస్కారం. స్నాయువు నరములకు పతి నీకు నమస్కారం. తస్కరపతి వనములపతి నీకు నమస్కారం. గణములకు పతి విశ్వరూప సాక్షి నీకు నమస్కారం. కర్మచే ప్రేరితుడనై జనించిన ప్రతి చోట నీ పాద ద్వంద్వమందు నాకు భక్తి కలుగు నిమ్ము. నీ దయ వలన నాకు అసన్మార్గమందు ఆసక్తి కలుగవద్దు. వైదికాచార మార్గమందు ఆసక్తి కలుగొనిమ్ము. అందుకు నీకు నమస్కారం అని స్తుతించెను. అంతటా సీతాదేవి ఇలా స్తుతించెను. పరమ కారణమైనవాడా, శంకర దూర్జటి గిరసుత స్తన కుంకుమతో శోభించువాడా, నాకు ఎల్లప్పుడూ బుద్ధిని నీయందే భక్తి కలిగించుము. విషయమైన పరమ పురుష గోచరమతిని కలిగించవద్దు. గంగాధర విరూపాక్ష నీలలోహిత శంకర రామనాథ నీకు నమస్కారం. ఓ కరుణాకర నన్ను రక్షించుము. దేవదేవేశ నీకు నమస్కారం. ఓ నాథ, నీ చరణాంబుజముల ధ్యానముతో యమును నుండి భయమును త్వరగా పోగొట్టుకొని మార్కండేయుడు నిత్య తత్వమును త్వరగా పొందెను. ఓ పరేశ, నిన్ను ఆశ్రయించుట వలన సర్వము సిద్ధించును. పరేశ పరమ ఆనంద శరణాగతులను పాలించువాడా, నాకు ఎల్లప్పుడూ పాతివ్రత్యమును ఇమ్ము. నీకు నమస్కారం అని స్తోత్రము చేసెను.
హనుమంతుడు ఇలా స్తోత్రము చేసెను. దేవదేవ జగన్నాథ రామనాథ కృపానిధి నీ పాదాంభోరుహ గతమై నాకు భక్తి నిశ్చలంగా ఉండనిమ్ము. ఎవరు లేక ఈ జగత్తునకు సత్త లేదో, దాని ప్రకాశము కూడా కలుగదో, అట్టి సద్భావ రూపమైన శంభునకు రామనాథునకు నమస్కారం అని పలికెను. అంగదుడు ఇలా పలికెను. ఎవని కాంతులు జగత్తునకు వెలుగును ఇచ్చునో, ఎవని వెలుగు లేకుండా జగత్తు ప్రకాశించదో, అట్టి శంభుడు రామనాథునకు నమస్కారం. జాంబవంతుడు ఇలా పలికెను. ఎవని ఆనందము సర్వులకు ఆనందమో, ఏది పరమార్థముగా ప్రకాశించుచున్నదో, అట్టి పరమానంద రూపి అయిన ఈ పరమేశ్వరునకు నమస్కారం. నీలుని వచనము ఏది దేశకాల దిక్కుల భేదంతో అభిన్నమైనదో, ఎల్లప్పుడూ అద్వయమో, అట్టి ఆ భిన్న స్వరూపుడైన ఈ రామేశ్వరునకు నమస్కారం. నలవచనము బ్రహ్మ విష్ణు మహేశాదులను అవిద్యతో విజృంభితులైన అవిద్యావిహీనుడైన రామేశ్వరుడవైన నీకు నమస్కారం. కుముదుని వచనము దేని స్వరూపము పరిజ్ఞానము లేనందువలన ప్రధానము కారణముగా కల్పింపబడినదో, అట్టి కారణమైన ఈ రామనాథ శంభునకు నమస్కారము. పనసుని వచనము జాగ్రత్త స్వప్న సుషుప్యాదులు ఏ అవిద్య యొక్క విజృంభణ ఫలమో, అట్టి జాగ్రదాదులు లేని జ్ఞాన రూపి అయిన ఇతనికి నమస్కారం. గజుని వచనము దేవి స్వరూప పరిజ్ఞానము లేనందువలన కార్యములకు పరమాణువులు కారణముగా తార్కులు వృథాగా కల్పించిరో, అట్టి పరమానంద స్వరూపుడు రామనాథ మహేశ్వరుడు సర్వసాక్షి. అతడిని ఆత్మరూపముగా నిత్యము ఉపాసించెను. గవాక్షుని వచనం అజ్ఞాన పాశబద్ధులైన పశువులు పాశమును విడిపించువాడు అయిన రామేశ్వరుని శివుని శాంతుని ఎల్లప్పుడూ శరణు పొందెదను. గవయుని వచనము అధ్వస్త జగత్తునకు ఆధారమైన వాణిని, చంద్రచూడుని, ఉమాపతిని, రామనాథుని, శివుని, సంసార రోగమునకు ఔషధమును అయిన వానికి నమస్కరిస్తున్నాను. శంభుని వచనము అంతఃకరణము ఆత్మ అని అజ్ఞానము వలన మోహితులైన వారు అనడి ఆత్మ అయిన రామనాథునికి నేను నమస్కరించుచున్నాను. గంధమాదనుని వచనము రామనాథునికి ఉమానాథునికి గణనాథునికి త్రయంబునికి జగదీశ్వరునికి సర్వపాతకముల శుద్ధి కొరకు ఉపాసించెదను. సుగ్రీవుని వచనం సంసార సముద్రము మధ్యలో జన్మము మృత్యువు అను భయంకరమైన జలమందు పుత్రులు భార్య ధనము క్షేత్రము అను అలల సమూహముతో వ్యాఖ్యులమైన నన్ను మునుగుచున్న బ్రహ్మ ఖండమందు పడిన తీరము పొందని నన్ను ఆక్రోశించుచున్న వశము తప్పిన దీనుడనై విషయములను సర్పములతో భయపడుచున్న నన్ను రోగములనే మొసళ్ళ చేత ఉద్విగ్నుడనైన తాపత్రయములనే చేపలతో బాధింపబడుతున్న నన్ను గిరిజానాథ రక్షించుము. రామనాథ నీకు నమస్కారము. విభీషణుని వచనం సంసారము అను అడవి మధ్యలోన త్రోవను మరిచిన నన్ను వ్యాధి అనే దొంగలు, క్రోధము అను సింహములు, జన్మము అను పులులు, లయము అను పాపములు గల నన్ను, బాల్య యౌవన వార్ధక్యములను, మహాభయంకరమైన చీకటి భావి గల నన్ను, క్రోధ ఈర్ష్య లోభములను, అగ్ని విషయము అను కఠిన పర్వతము కల నన్ను, త్రాణము అను ముళ్లతో నిండి నశించుచున్న అంధుడనైన నన్ను ఇప్పుడు శంభు మంచి పదవికి చేర్చుము. వానరులందరి వచనము ఓ రామేశ్వర, నింద్య అనింద్యములైన అన్ని యోనులయందు జన్మించి ఓ ప్రభు కుంభి పాకాది నరకములందు పడి మరలా అదే విధముగా కర్మశేషము వలన కుశిష్టమైన యోని ఎందు జన్మించి సంసారమందు పడిన మమ్ములను రామనాథ దయానిధి, అనాథలను, వివసులు, దీనులు, దుఃఖించుచున్నవారు అయిన మమ్ములను ఓ శంకర రక్షించుము. ఓ దయాసింధు రామనాథ మహేశ్వర నీకు నమస్కారం. బ్రహ్మవచనము లోకనాథ రామనాథ శంభు నీకు నమస్కారం. ఓ సర్వేశ నన్ను అనుగ్రహించుము, నా అవిద్యను నశింపచేయుము. ఇంద్రుని వచనము ఎవని శక్తి త్రయమయి
జగన్మాత ఉమా అయిన దేవియో అట్టి శంకరుని రామనాథునికి ఉమాపతికి నేను నమస్కరించుచున్నాను. యముని వచనము. ఎవనికి గణేశ్వర స్కందులు కుమారులో, ఎవనికి వృషభము వాహనమో అట్టి రామేశ్వరుని సర్వ అజ్ఞానిని వృత్తి కొరకు సేవించెదను. వరుణుని వచనము. ఎవని పూజా ప్రభావము వలన మార్కండేయుడు మృత్యువును జయించెను, ఆ మృత్యుంజయుని రామనాథుని హృదయముతో నేను ఉపాసించుచున్నాను. కుబేరుని వచనము. ఈశ్వరుడు వెలుగుచున్న కర్ణకుండల ఆభరణములు కలవాడు, లత్తు కలవలే ఎర్రని శరీరము కలవాడు రామేశ్వరుడు అయిన నీకు నమస్కారం. ఆదిత్యుని వచనము. ఓ మహాదేవ రామనాథ త్రయంబక నీకు నమస్కారం. దక్షుని అధ్వరమును నశింపచేసిన నీకు నమస్కారం. ఓ శివ నన్ను రక్షింపుము. సోముని వచనము. భస్మమును పూసుకొని శూలము గల సర్పములు మాలగా గల నీకు నమస్కారం. రామనాథ దయాసముద్ర శ్మశానవాసి నీకు నమస్కారము. అగ్నివచనము. ఇంద్రుడు మొదలగు అఖిల దిక్పాలకురులతో సేవింపబడు పాదాంబుజములు కలవాడా రామనాథ శుద్ధ స్వరూప దిక్కులే వసనముగా కలవాడా నీకు ఎల్లప్పుడూ నమస్కారము. వాయువచనము. హరిరూప వ్యాఘ్ర చర్మము వస్త్రముగా కలవాడా రామనాథ నీకు నమస్కారం. నాకు అభిష్టమును ప్రసాదించుము. అందరును ఈట్లు స్తుతింపగా దేవగురువు బృహస్పతి ఈట్లు స్తుతించెను. ఎల్లప్పుడూ అహంకారమునకు సాక్షి, వ్యతిరేకమైనది లేకపోవుట, ఏకత్వము కలిగి ఉండుట, రెండవది లేకపోవుట, వస్తువుగా కలవాడా రామనాథ నా అజ్ఞానమును త్వరగా నశింపచేయుము. నీకు నమస్కారం. శుక్రుని వచనము. వంచకులకు లభించనివాడా మహామంత్రార్థ స్వరూపుడా, రెండవది లేనివాడా రామనాథ శంభూ నీకు నమస్కారము. అశ్వినీలు ఇట్లు పలికిరి. యోగుల హృదయమందు ఎల్లప్పుడూ ఆత్మరూపుగా వెలుగువాడా, అనన్య జ్ఞానముతో తెలుసుకోదగినవాడా రాఘవేశ్వర నీకు నమస్కారం. అగస్త్యుని వచనము. ఆదిదేవ మహాదేవ విశ్వేశ్వర శివ అవ్యయ రామనాథ అంబికానాథ వృషభమును ధ్వజములో కలవాడా అనుగ్రహించు. ఓ చంద్రశేఖర నా వేల కొలది పాపములను క్షమించుము. కొడుకులు మొదలగు వారి యందు వీడు నావాడు అని భావించినట్లు నన్ను భావించి నా అహంకారమును నశింపచేయుము. సుతీక్షుని వచనము. క్షేత్రములు రత్నములు ధనము భార్య మిత్రులు వస్త్రములు గోవులు అశ్వములు పుత్రులు ఇవి అన్నీ ఉపకారము కొరకు కాదు. అందువలన ఓ రామనాథ నీవు నాకు వైరాగ్యమును ఇమ్ము. విశ్వామిత్రుని వచనము. శాస్త్రములను వినినను వ్యర్థమే, వేదములను అభ్యసించినను వ్యర్థమే. ఓ శివ ఈశ్వరుడవైన రామనాథుడవైన నీపై మనస్సునకు భక్తి కలుగకపోయిన పై వ్యర్థము, పైవి అన్నియు వ్యర్థము. గాలవుని వచనం. దానములు యజ్ఞములు నియమములు తపస్సు గంగాది తీర్థములలో స్నానము ఇవన్నీ రామేశ్వరుడవైన నీకు నమస్కరించని వానికి వ్యర్థము అని నిశ్చయము. వశిష్ఠుని వచనము. రామేశ్వర సమస్త పాపములు చేసి కూడా లోకము నీ దగ్గరకు వచ్చి భక్తియుక్తుడై నమస్కరించిన అవి అన్నియును సూర్యుని తేజస్సు వలన అంధకారము నశించినట్లు నశించును. అత్రివచనము. రామేశ్వరుని ఒకసారైనను చూచి తాకి ఈశుడవైన నీకు నమస్కరించిన అతడు తిరిగి గర్భప్రవేశం చెయ్యడు. అంతేకాక అద్వయమైన నీ స్వరూపమును పొందగలడు. అంగీరసుడు ఇట్లు అనెను. రామనాథుడవైన నిన్ను చేరిన నరుడు నమస్కరించుచు తన బంధువులను స్మరించుచు వారిని కూడా అన్ని పాపముల నుండి తరింపచేయును అని పలికి నమస్కరించు వాని కృతార్థత విషయమునందు అద్భుతము ఏమి కలదు. గౌతముని వచనము. శ్రీరామనాథ ఈశ్వర ఇది చాలా గూఢమైనది, మిక్కిలి రహస్యమైనది, శోకనాశకము. నీ పాద మూలమును సేవించు నరుల సేవను చేయువారు కూడా ధన్యులే. శతానందుని వచనము. వేదాంత విజ్ఞాన రహస్యము ఎరిగినవారు తెలుసుకొనక తగినది, ముముక్షువులు చేయవలసినది. శాస్త్రములన్నింటినీ వదిలి శ్రీ రఘువీరనాథ దేవా నీ సేవనము చేయవలేను. భృగువచనము. రామనాథ నీ పాద పద్మ ద్వంద్వ
చింతనతో పాపములన్నింటినీ పోగొట్టుకొని ప్రకాశవంతమైన అద్వయమును సత్సుఖమును అమోఘమైన చిత్ అను ధనమును నరుడు పొందగలుగును. కుచుస్తుని వచనము. ఓ రామనాథ, నీ పాదసేవ నరులకు ఎల్లప్పుడూ భోగమైన మోక్షవరమునిచ్చునది. రౌరవాది నరకములను నశింపచేయునది. అట్టిచో రసగ్రాహి అయిన పురుషుడు ఎవడైనను సేవించగలడు. కశ్యప వచనము. రామనాథ, నీ పాదములు సేవించు వారికి వ్రతములలో పని ఏమి? తపస్సులతో అధ్వర్ములతో పని ఏమి? వేదశాస్త్ర జప చింతలతో పని ఏమి? స్వర్గమందలి గంగ నీటితో కూడా పని ఏమి? శ్రీరామనాథ, నా ప్రాణం పోవు సమయంలో నీవు భవానీతో సహా త్వరగా వచ్చి నీ పాదార విందములకు నన్ను చేర్చుము. శోకము మోహము లేకుండునట్లు చేసి చిత్స్వరూపమైన సుఖమును నాకు కలిగించుము. గంధర్వులు ఇట్లు అనిరి. రామనాథ, అపారమైన దుఃఖముతో కల్లోలమైన భవసాగరమందు ఉన్న మాకు నిన్ను సేవించడి వారికి సరి ఒక మార్గము లేదు, నీవే గతి. కిన్నెరలు ఇట్లు అనిరి. ఓ రామనాథ, వ్యాధుల నడి వ్యాఘ్రములతో భయానకమైన భవారణ్యమందు ఉన్న మాకు మార్గదర్శకుడు నీవు తప్ప మరొకరు లేరు. యక్షులు ఇట్లనిరి. ఓ రామనాథ, ఇంద్రియములచే శత్రువుల బాధ మాకు ఎల్లప్పుడూ భరింపరానిదిగా ఉన్నది. వానిని జయించుటకు మాకు నీవు సహాయముగా ఉండుము. నాగులు ఇట్లు అనిరి. ఓ రామనాథ, అచింత్యమైన మహిమగల నిన్ను అల్పబుద్ధులమైన మేము స్థుతించుటకు ఎట్లు శక్తులము కాగలము? కింపురుషులు ఇట్లు అనిరి. ఓ అంబికాపతి, అనేక యోనులయందు జన్మించుట, అనేక సార్లు మరణించుట, అజ్ఞానము వీటిని నశింపచేయుము. రామనాథ, నీకు నమస్కారం. విద్యాధరులు ఇట్లు అనిరి. అంబికాపతి, సంగతి లేనివాడా, అనంఘుడా, మహాత్మా, నీకు నమస్కారం. రామనాథ, వృషభధ్వజ, నన్ను అనుగ్రహింపుము. వసువులు ఇట్లు అనిరి. రామనాథ, గణేశ, గణ బృందములతో పూజింపబడు పాదములు గలవాడ, గంగాధర, గుహ్య, ఒంటరి, నీకు నమస్కారం. ఎల్లప్పుడూ మమ్ములను రక్షింపుము. విశ్వేదేవులు ఇట్లు అనిరి. జ్ఞానమందు మాత్రమే నిష్టగల వారికి, యోగులకు మాత్రమే ముక్తినిచ్చు రామనాథ, సాంబ, శంకర, నీకు నమస్కారం. మమ్ములను రక్షింపుము. మర్తులు ఇట్లు అనిరి. యథార్థమునకు తత్వములన్నింటికీ పరతత్వము తత్వభూతము అయిన రామనాథ, స్వయం ప్రకాశ, శంభు, నీకు నమస్కారం. సాధ్యులు ఇట్లు అనిరి. తనకన్నా అతిరిక్తము లేనివాడా, జగత్తునకు సత్తువనిచ్చువాడా, సత్తనిచ్చువాడా, రామేశ్వర దేవా, అవిద్యా విభేది, నీకు నమస్కారం. దేవతలందరూ ఇట్లు అనిరి. సచ్చిదానంద సంపూర్ణుడు, దైవత్వ ద్వైత వస్తువు లేనివాడు, బ్రహ్మత్వం, స్వయం జ్యోతి, ఆది మధ్యాంతరహితుడు, వికారము లేనివాడు, అసంగుడు, పరిశుద్ధుడు, సనాతనుడు, ఆకాశాది ప్రపంచములకు సాక్షీభూతుడు, పరమైన అమృతుడు, కొలతకు అతీతుడు, ప్రమాణములకు కూడా బోధను కలిగించువాడు, ఆవిర్భావ తిరోభావ సంకోచములు లేనివాడు, ఎల్లప్పుడూ తన యందు అధ్యవసించిన రూపము గల ప్రపంచమునకు సాక్షి, నిర్లేపుడు, పరమానందుడు, క్రియలన్నీయూ తొలగినవాడు, సృష్టి యందు ఆనందపడువాడు, మహాత్ముడు, చిద్రూపుడు, భోగవర్జితుడు. అట్లు రామనాథుని మనమందరము మన పాతకముల నుండి శుద్ధి కొరకు ఎల్లప్పుడూ చింతమందు స్వాత్మానందమనుభవించుటకు ఇచ్చగలవారమై చింతించుదుము, ధ్యానించెదము. ఓ కరుణా సింధు, మమ్ములను రక్షించుము. రామనాథ, నీకు నమస్కారము. రామనాథ, రుద్ర సంసారహారి, నీకు నమస్కారము. నీ మాయతో బ్రహ్మ విష్ణువాది రూపములతో భిన్నమైనవాడా, నమస్సులు. విభీషణుని సచివులు ఇట్లు అనిరి. వరద, వరణ్య, త్రినేత్ర, త్రిశూలి, యోగులకు ధ్యేయమైన వాడా,
నిత్యుడా రామనాథ నీకు నమస్కారము అని స్తుతించిరి. ఇట్లు చెప్పిన సూతుడు తరువాత మునివర్గముతో ఇట్లు చెప్పెను. ఇట్లు రాముడు మొదలగు వారందరితో ప్రార్థింపబడిన రామేశ్వరుడు శివుడు రాముడు మొదలగు వారు అందరినీ పిలిచి ఇట్లు పలికెను. ఓ ద్విజ సత్తములారా, రామ రామ మహాభాగా జానకీ రమణ ప్రభు సౌమిత్రి జానకి శుభులైన ఓ సుగ్రీవ ప్రముఖులారా, ఇతరులైన బ్రహ్మ మొదలుగాగల మీరలు చక్కగా వినుడు. ఆదరముతో మీరు చేసిన పుణ్యమైన ఈ స్తోత్రాధ్యాయమును చదివినవారు వినినవారు వినిపించిన నరులు నన్ను అర్చించిన ఫలమును పొందుదురు. రామచంద్ర, ధనుష్కోటిలో స్నానము పుణ్యము కలుగుజేయును. 1 సంవత్సరం కాలము రామసేతువునందు నివసించిన పుణ్యము కలుగును. గంధమాదన మధ్యమందున్న సర్వతీర్థములందు స్నానము చేయుట వలన కలుగు పుణ్యము దాని చేత కలుగును. ఇక్కడ అనుమాన కారణము లేదు అని ఈ విధముగా పలికి రామనాథుడు కూడా స్వాత్మాలింగమునందు అంతర్ధానమును పొందెను. పుణ్యమైన ఈ స్తోత్రాధ్యాయమును ప్రతిరోజు గానము చేసిన నరుడు జరామరణములు లేనివాడై జన్మ దుఃఖము తొలగినవాడై రామనాథ సాయుధ్య ముక్తిని పొందగలడు. అనుమానము లేదు. సేతుమాధవ ప్రశంస లక్ష్మీమాధవుల కళ్యాణ వృత్తాంతము. ఓ సూతులు ఇట్లు అనిరి, ఇకపై మాధవుని వైభవమును తెలుపుదును. అది మిక్కిలి పుణ్యప్రదమైనది, పాపములను హరించున్నది. ఓ మునులారా, దీనిని భక్తితో వినుడు. సోమకుల మందు పుట్టినవాడు పూర్వము పుణ్యనిధి అను రాజు అలాస్యేశ్వరునితో అలంకరింపబడిన మధురను పాలింపసాగెను. ఒకసారి ఆ రాజు చతురంగ బలముతో కూడినవాడై అంతఃపుర పరివారంతో కూడి మధుర యందు తన కుమారుని ఉంచి స్నానము చేయుట ఎందు కుతూహలము కలవాడై రామసేతువునకు బయలుదేరెను. అచ్చటకు పోయి ధనుష్కోటి ఎందు సంకల్పపూర్వకముగా స్నానము చేసి అచ్చటగల ఇతర తీర్థములందు ఆ మహారాజు స్నానము చేసెను. భక్తిపూర్వకముగా రామేశ్వర దేవుని కూడా సేవించెను. ఈ విధముగా అతడు చాలా కాలము సుఖముగా అచ్చటనే నివసించెను. పుణ్యప్రదమైన గంధమాదన పర్వతమందు రామసేతువునందు వసించుచు ఒకసారి రాజు విష్ణువునకు ప్రీతికరమైన యజ్ఞం ఆచరించెను. యజ్ఞము యొక్క అవసానమందు ఆ రాజు సంతోషముతో అవబృధ స్నానమునందు కుతూహలము కలవాడై ఆధరముతో పరివారంతో కూడి రామధనుష్కోటి ఎందు స్నానము ఆచరించెను. రామనాథుని సేవించి అతడు తన గృహమునందు ప్రవేశించెను. ఓ ద్విజులారా, ఈ విధముగా ఆ పుణ్యనిధి అయిన రాజు నివసించుచుండగా ఒకసారి లక్ష్మి విష్ణువుతో ప్రణయ కలహమునందు వ్యాఖ్యుల అయి విష్ణువుతో ఒప్పందము చేసుకొని రాజు యొక్క భక్తిని పరీక్షించుటకై కమలాలయ లక్ష్మి వైకుంఠము నుండి విష్ణువుతో పంపబడి 8 సంవత్సరముల వయస్సు కలిగిన రూపము కలదై గంధమాదనమునకు బయలుదేరినది. అచ్చటకు వచ్చిన ఆ కమలాలయ ధనుష్కోటి యందు నివసించెను. ఓ ద్విజులారా, ఆ సందర్భమునందు గుణనిధి అయిన ఆ రాజు రామ ధనుష్కోటి యందు స్నానము చేయుటకు భార్యతో సైనికులతో కూడి వెళ్ళెను. అచ్చటకు పోయి ఆ రాజు నియమపూర్వకముగా స్నానము చేసి తులాపురుషము మొదలగు ముఖ్య దానములు అన్నింటినీ సంపూర్తిగా చేసి భవనమునకు వెళ్ళదలిచిన వాడై ఒక కన్యను చూచెను. మంచి రూపము కలది, 8 సంవత్సరముల వయస్సు కలది, అందమైన కళ్ళు కలది, అందమైన చిరునవ్వు కలది, చక్కని పలువరుస కలది, దొండపండు వంటి పెదవి కలది, సన్నని నడుము కలది అయిన ఆ కన్యను చూచిన రాజు ఈ విధముగా అడిగెను. పుణ్యనిధి వచనము. ఓ కన్య, నీవెవరు? ఎవరి కూతురవు? ఎచ్చట నుండి నీవు ఇచ్చటకు వచ్చితివి? స్వచ్ఛమైన నవ్వు కలదానా? ఓ బాలిక, నీవు ఇచ్చటకు ఏ పనికై వచ్చితివి అని ఈ విధముగా ఆ రాజు ఆ కలువు కన్నుల కన్యను అడిగెను. ఇట్లు అడుగబడిన ఆ కన్య రాజుతో ఈ విధముగా చెప్పెను. ఓ మహారాజా, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, నేను అనాథను, నేను నీకు కూతురును అగుదును. ఓ తండ్రి, నిన్నెప్పుడూ చూచుచూ నీ ఇంటిలోనే ఉండిపోవుదును. నన్ను బలవంతముగా ఆకర్షించిన, నా చేతిని గ్రహించిన వానిని నేను స్వీకరించెదను. ఓ రాజా,
నీవు శాసించిన నేను నీ ఇంటి యందు నీ కూతురినై ఉందును ఓ గుణనిధి ఓ తండ్రి అని చాలాసేపు అడుగగా అప్పుడు ఆ కన్యతో గుణనిధి రాజు ఇట్లు అనెను, ఓ కన్యక, శుభమైన దాన, నీవు చెప్పినదంతయు నేను చేయుదును. నాకొక కుమారుడు కలడు, అతడు కులమును ఉద్ధరించువాడు, కానీ నాకు కూతురు లేదు. ఓ భద్రప్రదురాలా, నీకిష్టమైన వానికి నిన్ను ఇచ్చి వివాహము చేయుదును. ఓ కన్య, నా ఇంటికి రమ్ము, నా అంతఃపురములో నివసించి ఓ అనిందిత, నా భార్యకు కూతురవై స్వేచ్ఛగా ఉండుము అని రాజు అనగా ఆ కమలలోచని అయిన కన్య అట్లే కానిమ్మని రాజుతో పలికి అతనితో పాటు ఇంటికి వెళ్ళినది. శుభమైన ఆ కన్యకను రాజు తన భార్య చేతికిచ్చెను. అప్పుడు రాజు వింధ్యావళి అను తన భార్యతో, ఓ శుభ వింధ్యావళి రాణి, ఈమె మన కన్యక, నీవు ఇతరుల నుండి అన్ని విధములుగా ఈమెను రక్షింపుము అని పలుకగా ఆ భార్య వింధ్యావళి అప్పుడు అట్లేనని అంగీకరించి ఆ కన్యను పుత్రికగా చేతితో స్వీకరించెను. రాజుతో ఆ కన్యక తన కూతురు వలె పోషింపబడి పాలింపబడినది. రాజభవనంలో ఎల్లప్పుడూ లాలింపబడుచు చాలా సుఖముగా వసించెను. తరువాత జగన్నాథుడైన విష్ణువు ఆదరముతో లక్ష్మిని వెతుకుటకు గరుడుని అధిరోహించి వైకుంఠము నుండి బయలుదేరెను. ఓ ద్విజులారా, ఆ దేవదేవుడు వైకుంఠము నుండి బయలుదేరి దాటి ఆకాశ మార్గమును దాటి అనేక దేశములు తిరిగెను, కానీ ఎచ్చటను లక్ష్మిని చూడలేకపోయెను. అంతట విష్ణువు గంధమాదన పర్వతమందు రామసేతువునకు చేరుకొనెను. రామసేతువు అంతటను ఇందిరకై వెతుకుతూ తిరిగెను. ఈ సమయంలోనే పూలు తెచ్చడి కోరికతో సకులతో కూడి ఆ కన్యక భవనోద్యానవనంలోని పాదపములను చేరుకొనినది. చెలులతో పాటు అడవిలో పూలు తెంపసాగినది. ఓ ద్విజులారా, ఆ పిదప విష్ణువు విప్రరూపమును ధరించి అక్కడికి వచ్చి భుజముపై గంగాజలమును వహించి చేతి యందు ఛత్రమును ధరించి గంగా స్నానము చేయు ద్విజుని వలె రూపమును ధరించి కుడి చేతి యందు కుశగ్రంథుల పవిత్రమును ధరించి శరీరము నిండా భస్మము పూసుకొని త్రిపుండ్రములతో శోభించుచు శివనామములను జపించుచు రుద్రాక్షమాలను ధరించి ఉత్తరీయము కలిగి శుచి అయి జనార్దనుడు వచ్చెను. ఓ విప్రులారా, వచ్చిన ఆ బ్రాహ్మణుని చూచి ఆ కన్యక స్తబ్దురాలై నిలబడిపోయెను. పుష్పములను తెంపుచున్న మనోహరమైన 8 సంవత్సరముల వయస్సు గల ఆమెను విష్ణువు చూచి ఆ విప్రుడు త్వరగా మధురభాషిని అయిన ఆ కన్యను గరుడధ్వజుడు బలవంతముగా చేతితో గ్రహించెను. అప్పుడు కన్యక చెలులతో పాటు అడవిలో ఆక్రోశించినది. ఆ ఆక్రోశమును విని రాజు అక్కడకు చేరుకొనుటకు రాజు కొద్దిమంది భటులతో పరివేష్టింపబడి భవనోద్యానమునకు వెళ్ళెను. పోయి ఆ కన్యను ఆమె చెలికత్తెలను రాజు, ఓ కన్యక, చెలులతో కూడి నీవు ఇప్పుడు ఏడ్చుటకు కారణం ఏమి? నీవు భవన ఉద్యానవనంలో దుఃఖించి నందులకు కారణము చెప్పుము. ఓ నా కూతురా, పట్టుదలతో లాగుటచే ఎవరితో నీవు అవమానింపబడితివి అని అడుగగా ఆ కన్య ఆ గుణనిధి అను ఆ రాజుతో బాష్మములు నిండిన ముఖము కలదై కిన్నురాలై కోపముతో మిక్కిలి భయపడుచు ఇట్లు పలికెను, ఓ పాండ్యనాథ, నన్ను ఈ బ్రాహ్మణుడు బలవంతముగా పట్టుకొనెను. ఈ చెట్టు మొదలునందు అతడు ఏమాత్రము భయము లేక కూర్చుని ఉన్నాడు అనిన ఆమె మాటలను బుద్ధిమంతుడైన గుణనిధి రాజు విని అతడి బలమును తెలుసుకొనక త్వరగా ఆ విప్రుని పట్టుకొనెను. రామనాథాలయమునకు తీసుకొని పోయి బలవంతముగా పట్టుకొని సంకెళ్లతో తాళ్లతో బంధించి అతడిని మండపమునకు తీసుకొని వచ్చెను. తన కూతురును ఓదార్చి రాజు ఆమెను అంతఃపురమునకు తీసుకొని వెళ్ళెను. రాజు స్వయముగా తన అందమైన భవనమునకు పోయి అక్కడ ఆ రాత్రి నిద్రపోయినందుచేత తన కలలో ఆ విప్రుని చూచెను. శంకు చక్ర గదా పద్మ వనమాలతో అలంకరింపబడిన వాణిని, కౌస్తుభమణితో అలంకరింపబడిన వక్షస్థలము కలవాణిని, పీతాంబరము ధరించిన వాణిని, హరిని, ప్రళయకాల మందలి మేఘము వంటి కాంతిగల వాణిని, మనోహరమైన వాణిని, గరుడునిపై కూర్చున్న వాణిని, అందమైన నవ్వు, అందమైన పలువరస కలవాణిని, మకర కుండలములతో
ప్రకాశించు వానిని విశ్వక్షేణుడు మొదలగు కింకరులతో సేవింపబడుచున్న వానిని ఆదిశేషుని పడకయందు నిద్రించు వానిని నారదాది మునులతో పొగడబడు వానిని వికసించిన కమలమందున్న తన కూతురును చూచెను. చేత తామర పువ్వును ధరించిన దానిని నల్లని వంకర తిరిగిన శిరోజములు కల ఆమెను విష్ణువు యొక్క వక్షస్థలము స్థానముగా కలదానిని ఎత్తైన ఉరోజములు కలదానిని దిగ్గజములతో అభిషేకింపబడు శరీరము కలదానిని శ్యామల వర్ణము కలదానిని పీతాంబరము కప్పబడిన దానిని బంగారు తామరలతో కూర్చబడిన మాలతో అలంకరింపబడిన శిరోజములు కలది దివ్యమైన ఆభరణములు శోభతో కూడినది అందమైన హారములతో అలంకరింపబడినది అమూల్యమైన రత్నములతో కూర్చబడిన ముక్కెరతో శోభించు దానిని బంగారు పతకముల ఆభరణములు కలది మొలనూలు కాలి అందెలతో వెలుగొందునది మహాలక్ష్మిని తన కూతురును కూడా రాజు ఆ రాత్రి ఎందు కలలో చూచెను. ఈ విధముగా రాజు కలలో ఆ బ్రాహ్మణుని తన కూతురును కూడా చూచి త్వరగా పడక నుండి లేచి కన్యాగృహమునకు చేరుకొనెను. కలలో ఆమె ఎట్లు ఉన్నదో అదే విధముగా ఉన్న కన్యను చూచెను. సూర్యోదయము కాగానే రాజు ఆ కన్యను తీసుకొని బ్రాహ్మణుడున్న రామనాథాలయమునకు వచ్చెను. అతడు మండపములో హరి రూపి అయిన విప్రుని చూచెను. వనమాలాది చిహ్నములు కలిగి కలలో చూచినట్టే అతడు రూపముని చూచి విష్ణువని తెలుసుకొని రాజు ఈశ్వరుడైన హరిని ఇట్లు స్తుతించెను. కమలాకాంత నమస్కారము. గరుడధ్వజ అనుగ్రహింపుము. శార్ఘాపాణి నీకు నమస్కారము. నా అపరాధమును మన్నించుము. ఓ చక్రపాణి శ్రియపతి పుండరీకాక్ష నమస్కారం. కౌస్తుభాలంకారము చిహ్నముగా కల శ్రీవత్సము చిహ్నముగా కల నీకు నమస్కారము. బ్రహ్మను పుత్రునిగా గల దైత్య సంఘమును నాశనమునర్చిన నీకు నమస్కారము. అశేష బోనములకు వాసస్థానమైన నాభియందు తామర పువ్వును కలిగినవాడా, మధుకైఠభ సంహారి రావణ నాశక నీకు నమస్కారము. ప్రహ్లాదును రక్షించినవాడా, ధరిత్రికి భర్త అయినవాడా నీకు నమస్కారము. నిర్గుణ అప్రమేయ విష్ణు బుద్ధిసాక్షి నమస్కారము. శ్రీనివాస పరమాత్మ జగత్తును సృజించువాడవైన నారాయణ దేవ కృష్ణ మధుద్వేషి పంకజనాభ నీకు నమస్కారం. పంకజముల వంటి కన్నులు గలవాడా నమస్కారము. పంకజములను హస్తమందు గల లక్ష్మికి పతి అయినవాడా, పంకజముల వంటి పాదములు కలవాడవైన నీకు నమస్కారము. జగన్నాథ పంకజములను మాలగా గలవాడా మరలా నమస్కారము. ఓ దయామూర్తి నీకు నమస్కారము. నా అపరాధమును క్షమింపుము. ఓ మధుసూదన నేను సంకెళ్లతో త్రాళ్లతో నిన్ను బంధించి తిని నయాహీనుడనై నీ స్వరూపమును గుర్తెరుగక చేసి తిని ప్రభు. అందువలన ఓ మధుసూదన నా అపరాధమును క్షమింపుము అని ఈ విధముగా పుణ్యనిధి అయిన రాజు మహావిష్ణువును స్తుతించి సమస్త ప్రాణుల ఆనందము కొరకు లక్ష్మిని ఈ విధముగా స్తుతించెను. జగత్తులను ధరించుదానా, విష్ణువు యొక్క వక్షస్థలము స్థానముగా గలదానా, దేవి నీకు నమస్కారము. సముద్రమందు ఉద్భవించిన దానా మహాలక్ష్మి, హరికి ప్రియమైన దానా నీకు నమస్కారం. సిద్ధి పుష్టి ఈడేర్చుదానా, సమృద్ధి కలిగించుదానా, స్వధా స్వహ నీకు ఎల్లప్పుడూ నమస్కారము. సంధ్యా ప్రభా దాత్రి రూపిణి ఐశ్వర్యకారి నీకు నమస్కారం. శర్ధ మేధ సరస్వతి అయిన దానా నీకు నమస్కారం. యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్య అతి శోభన ఆత్మవిద్య అయిన దానా, సర్వ ప్రాణులకు ముక్తినిచ్చుదానా ఓ దేవేసి, త్రయీ రూప జగన్మాత జగద్రక్షణ చేయుదానా,
సృష్టి స్థిత్యాంతకారి, నీవు కృపా దృష్టితో నన్ను రక్షించుము. బ్రహ్మను గన్న తల్లి మహేశ్వరి, నీకు మరీ మరీ నమస్కారములు అని మహాలక్ష్మిని ప్రార్థించి తిరిగి మాధవుని ప్రార్థించసాగెను. ఓ విష్ణు, అజ్ఞానము వలన నేను నీ విషయములో ఇప్పుడు చేసిన దోషమును, పాదములందు సంకెళ్ళలు వేసిన ఆ ద్రోహమును నీవు క్షమింపుము. ఈ లోకములన్నీయు నీకు సంతానము. ఓ హరి, ఈ జగత్తునకు నీవు తండ్రివి. ఓ మధుసూదన, కొడుకుల అపరాధములను తండ్రులు క్షమించవలేను. అపరాధులైన రాక్షసులను నీ రూపమును కూడా ఇచ్చితివి. ఓ విష్ణు, నీవు నా ఈ అపరాధమును కూడా క్షమించుము. ఓ భగవాన్, చంపుటకు వచ్చిన పూతనను నీ పాదాంబుజములందు చేర్చుకొంటివి. అందువలన ఓ కృపానిధి, నన్ను రక్షించుము. ఓ లక్ష్మీకాంత కేశవ, నీ కృపా దృష్టిని నా మీద ప్రసరింపచేయుము. శ్రీ సూతులు ఇట్లు పలికిరి. ఓ ద్విజులారా, ఆ రాజు విష్ణువును ఈ విధముగా ప్రార్థించిన తరువాత విష్ణువు గంభీరమైన మాటలతో పుణ్యనిధి అను రాజుతో ఈ విధముగా పలికెను. విష్ణు వచనము. ఓ రాజా, నన్ను బంధించిన కారణముగా నీవు భయపడవద్దు. నీవు ఇప్పుడు భక్తివశుడవు. నీవు నాకు దగ్గరవాడవైనావు. నీవిక్కడ నాకు ఆనందదాయకమైన యజ్ఞము చేసితివి కనుక ఓ పుణ్యనిధి రాజా, ఇప్పుడు నీవు నా భక్తుడవైనావు. అందువలన నేను భక్తి పాశముతో బంధింపబడి నీ వసుడనైతిని. ఓ శత్రునాశక, నేను భక్తుల అపరాధమును ఎల్లప్పుడూ క్షమింతును. నీ భక్తిని తెలుసుకొనుటకు కొరకు నేను ఈమెను ప్రేరేపించితిని. ఓ రాజా, లక్ష్మి నాకు ప్రేమైనది. ఇప్పుడు నీవు ఆమెను రక్షించితివి. అందువలన నేను నీ విషయములో సంతుష్టుడనైతిని. ఈమె ఎల్లప్పుడూ నా స్వరూపమే. ఈమె యందు భక్తి కలవాడు నా భక్తుడుగా చెప్పబడును. ఈమె యందు విముఖుడైన వాడు ఎల్లప్పుడూ నా ద్వేషిగా స్మరింపబడును. నీవు ఈమెను భక్తితో పూజించావు కనుక నా పూజను కూడా చేసిన వాడవైతివి. ఎందుకనగా ఈమె నా కన్నను భిన్నమైనది కాదు. అందువలన ఓ మహారాజా, నా విషయములో నీవు అపరాధము చేయలేదు. పైగా ఆమెను నీవు పూజించుట వలన నా పూజ చేసినట్లు అయినది. నీవు నా భార్యతో మొదట చేసిన ఒప్పందము ప్రకారము ఆ ఒప్పందమును రక్షించుట కొరకు నన్ను బంధించితివి కనుక ఓ రాజా, నీ వినయముతో సంతుష్టుడనైతిని. నీవు లక్ష్మిని రక్షించితివి. ఆ లక్ష్మి నా స్వరూపురాలు, జగన్మాత, వేదమయి. ఓ భూప, నీవు ఆమెను రక్షించుట కొరకు నాకు చేసిన ఈ బంధము నాకు ఇష్టమైనది. ఓ రాజేంద్ర, నీవు భయపడవలదు. ఈ లక్ష్మి నీ కూతురు. ఈ విషయము సత్యమే, అనుమానం లేదు అని విష్ణువు చెప్పిన తరువాత లక్ష్మీ భూపతితో ఇట్లు అనినది. లక్ష్మీ వచనము. ఓ రాజా, నీ విషయములో నేను సంతుష్టురాలనైతిని. నీ గృహములో నన్ను ఉంచి రక్షించితివి కనుక నీ భక్తిని పరీక్షించుట కొరకు నేను విష్ణువు ఇద్దరము కూడా ప్రణయ కలహము నెపముగా ఇచ్చటకు వచ్చితిమి. ఓ భూపతి, ఓ పరంతప, నీ సహవాసముతోనూ నీ భక్తితోనూ మేమిద్దరము సంతుష్టులమైతిమి. ఓ రాజా, మా దయ వలన ఎల్లప్పుడూ నీకు సుఖము కలుగును. సర్వభూమండల ఐశ్వర్యము ఎల్లప్పుడూ నీకు తప్పక కలుగును. ఈ పాద యుగళమందు నీకు శాశ్వతమైన భక్తి కలుగును. దేహాంతమందు పునరావృత్తి లేని నా సాయుధ్యము నీకు ఎప్పుడునూ కలుగును. అట్లే నీకు పాపబుద్ధి కలుగదు. నీ బుద్ధి విష్ణుభక్తితో ఎల్లప్పుడూ ధర్మమందే ఉండును అని ఇట్లు ఆ రాజుతో పలికి లక్ష్మి విష్ణువు యొక్క వక్షస్థలమునకు వెళ్ళినది. ఓ ద్విజశ్రేష్ఠులారా, పిదప విష్ణువు రాజుతో, ఓ రాజా, నీవు సంకెళ్లతో నన్నిచ్చట బంధించితివి కదా, అదే రూపముతో సేతుమాధవుడను పేరు కలిగి నేను ఇచ్చటనే ఉందును. ఓ రాజా, ఈ సేతువును నేను ఏర్పరిచితిని. దానిని రక్షించుట కొరకు నేను ఉందును. భూత రాక్షస సంగముల నుండి భయము ఉపశమించుట కొరకు నేను ఉండెదను. బ్రహ్మ కూడా రాత్రింబగళ్ళు సేతు రక్షణ యందు నివసించును. శంకరుడు రామనాథుడను పేరుతో ఎల్లప్పుడూ సేతువు యందు నివసించుచుండును. ఇంద్రాది లోకపాలురు ఆనందముతో ఇచ్చట నివసింతురు. అందువలన నేనిక్కడ సేతుమాధవుడను పేరుతో నివసించెదను. సేతు సంరక్షణ కొరకు, సర్వ ఉపద్రవముల ప్రశాంతి కొరకు
అందరి ఇష్టా సిద్ధి కొరకు సర్వ పాపముల ప్రశాంతి కొరకు నేను ఇచ్చటనే ఉందును. నీవు సంకెళ్లతో బంధించిన నా రూపమును సేవించిన మానవులు నా సాయుధ్యమును పొందుదురు. ఓ నృప, అన్ని అభిష్టముల వారు పొందుదురు. నా యొక్క లక్ష్మి యొక్క నీ యొక్క చరిత్రను చదివిన వారు దారిద్ర్యమును పొందరు. అంతేకాక వారు ఐశ్వర్యమును పొందుదురు. ఓ రాజా, నీవు చేసిన లక్ష్మి యొక్క నా ఈ స్తోత్రమును చదివిన వారికి, వినిన వారికి, సంతోషముతో వ్రాసిన వారికి నా లోకము నుండి పునరావృత్తి ఎప్పుడును కూడా కలుగదు అని అప్పుడు పుణ్యనిధి అను రాజుతో ఆ హరి పలికి అచ్చటనే పూర్వరూపముతో ఎల్లప్పుడూ సన్నిధానములో ఉండును. పుణ్యనిధి అను ఆ రాజు సేతుమాధవ రూపి అయిన ఆ విష్ణువుకు భక్తితో నమస్కరించి మహాపూజను ఆచరించి రామనాథుని సేవించి తన భవనమునకు వెళ్ళెను. ఆ రాజు ఉత్తమమైన ఆ సేతువు యందు జీవితాంతము నివసించెను. మధుర యందు తన పుత్రుని పాలకునిగా ఉంచి అచ్చటనే రాజు దేహాంతమందు ముక్తిని పొందగలిగెను. అతడి భార్య వింధ్యావళి కూడా అతడితో పాటు మరణించెను. పతివ్రత పతి అయి ప్రాణముగా కలిది అయిన ఆమె కూడా సద్గతిని పొందినది. శ్రీ సూతులు ఇట్లు చెప్పిరి: భక్తియుక్తులై ఎల్లప్పుడూ ఇక్కడ సేతుమాధవుని సేవించిన వారికి ఎప్పుడూ కైలాసము నుండి పునరావృత్తి కలుగదు. ఇచ్చట సేతు మాధవ సేవను చేయని నరులకు రామనాథుని సేవ ఫలవంతము కాదు. సేతువు ఇసుకను విడిగా తీసుకొని గంగలో వేసిన ఎడల ఆ నరుడు మాధవపురము అందు వైకుంఠమందు ఉండును. గంగకు వెళ్ళవలేనని భావించు విప్రులు సేతుమాధవుని సన్నిధి యందు సంకల్పము చేసి గంగకు బయలుదేరిన ఆ యాత్ర సఫలము కాగలదు. గంగా సలిలమును తీసుకొని వచ్చి రామేశ్వరుని అభిషేకించి సేతు యందు ఆ భారమును ఉంచిన ఎడల పరబ్రహ్మను పొందుదురు అని ఓ విప్రులారా, మీకు సేతుమాధవ వైభవమును గురించి తెలిపితిని. దీనిని వినిన చదివిన వైకుంఠంలో స్థానమును పొందుదురు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.